అదే మేడం గారు సాబుదానా కిచిడి తయారు చేయబోతున్నారు. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాన్ని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తాను. జీలకర్ర, సాల్ట్, సాబుదానాలు, పచ్చిమిర్చి, ఆలు, తర్వాత క్యారెట్. ఈ ఆలుగడ్డ క్యారెట్ చాయిస్ మన ఇష్టం. పల్లి పౌడర్. ఆయిల్ దీనికి చాలా ఎక్కువ పట్టదు, ఓన్లీ జీలకర్ర మాత్రమే. ఆవాలు అవన్నీ ఏమక్కర్లేదు, ఓన్లీ జీలకర్ర. పచ్చిమిర్చి వేసేస్తాను డైరెక్ట్గా. తర్వాత ఆలుగడ్డ. ఇవి మన చాయిస్, ఇష్టం, వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు ఆపేయాలి. అప్పుడు నీకు వాటర్ వంపాల్సిన అవసరం ఉండదు, పొడిగా అయిపోతే నానతాయి. ఇవి నానినయా లేదా ఇగో ఇలా చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నీకు తెలిసిపోతుంది మెత్తగా అయిపోయింది. సాఫ్ట్గానే వేసేస్తాను. దీనికి కావాల్సినంత సాల్ట్ ఇప్పుడే వేసేస్తాను, కొంచెం ముందు తర్వాత వేస్తే ముద్ద పడుతుంది, అందుకని 1 స్పూన్ సరిపోతుంది సాల్ట్. మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఆయిల్ సరిపడిందా లేదా. ఇప్పుడు మనం వేసిన దాంట్లో కొంచెం తక్కువ ఉంది చూడు ఆయిల్, ఇంకొంచెం వేసుకోవచ్చు మనం. ఇది అయిపోయింది చూడరా ఇది. ఇప్పుడు ఫైనల్గా పల్లీల పౌడర్ వేసేస్తాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు పల్లీల పౌడరు, లేదనుకుంటే కూడా ఊరుకోవచ్చు, కానీ వేస్తే బాగుంటుంది టేస్ట్ కోసం. టేస్ట్ కోసం. కావలసిన పదార్థాలు: ఆయిల్, జీలకర్ర, ఉప్పు, సాబుదానాలు, పచ్చిమిర్చి, ఆలు, క్యారెట్, పల్లి పౌడర్. తయారు చేయ విధానం: ముందుగా సాబుదానాలని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఆలు, క్యారెట్ కూడా వేసుకోవాలి. ఏదైతే మనం నానబెట్టుకున్న సాబుదానాలు ఉన్నాయో సాబుదానాలు కూడా వేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం పల్లి పౌడర్ ని కూడా వేసుకోవాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల వరకు వేచి ఉండాలి. అంతే, ఎంతో రుచికరమైన సాబుదానా కిచిడి రెడీ. సాబుదానా కిచిడి రెడీ. సాబుదానా కిచిడి రెడీ. చూస్తుంటేనే అర్థమైపోతుందని, చాలా బాగుందని. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బుస్సా టీవీ.